అమ్మా రాయన్ మూవీ ఎలా ఉంది? సూపర్ ఉందండి, చించేస్తారు అసలుకి మూవీ. రాయన్ మూవీ అన్న సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా వేరే లెవెల్ ఉంది. అంటే యాక్టింగ్ అయితే వేరే, నిజంగా పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసిండు. 50th మూవీ ఎలా ఉండాలో అలానే ఉందన్న సినిమా అయితే. ధనుష్ యాక్టింగ్ ఎలా ఉంది అన్న? తనే డైరెక్టర్, తనే యాక్టింగ్, తనే స్టోరీ రాయడం అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్టోరీ అనమాట. నిజంగా ప్రతి ఒక్కరు చూడండి రాయన్ మూవీ. ఓకే అండి, నాట్ దట్ గుడ్ అండి, యావరేజ్ మూవీ అయితే. ఫైట్స్ ఎక్కువ ఉంది, వైలెన్స్ ఎక్కువ ఉంది అనమాట. సో మనకు వైలెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేను ఈ మధ్య చూసిన మూవీస్ లో అనిమల్ కంటే వైలెన్స్ ఎక్కువ ఉంది దీంట్లో. అనిమల్ లో అయినా లాస్ట్ ఒక 15 నిమిషాలు ఏదో బాబీ డియల్ ఫైట్ అంతే కానీ ఈ మూవీలో వైలెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఓకే, ధనుష్ గారు యాక్టింగ్ తో కొంచెం ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోతుంటుంది, సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా టచ్ చేద్దాం చూసారు. బట్ కొన్ని డైలాగ్స్ అయితే మనకు కనెక్ట్ అయ్యే విధానంగా ఉంది కానీ, బట్ ఓవరాల్ గా సినిమా చూసుకుంటే అబ్బాయి యావరేజ్ గానే చెప్పుకోవచ్చు అన్న. సినిమా అంత గొప్పగా లేదు. త్రివిక్రమ్ గారు రఘువరన్ బీటెక్ తో పోల్చారు. ఆ దర్దాపుల్లో కూడా ఈ సినిమా రాదు, బట్ అబౌవ్ యావరేజ్ అంతే సినిమా. ధనుష్ డైరెక్షన్ బాగుందా, యాక్టింగ్ బాగుందా? డైరెక్షన్ బాగుందా, యాక్టింగ్ బాగుందా అని చెప్తే నాకు యాక్టింగ్ నచ్చిందన్న. సో చూడండి మీకే తెలుస్తుంది. ఇంతకుముందు సినిమా ఫ్లాప్ అయింది, ఏదైనా హిట్ అవుతుందా? ఇంతకు ముందు సినిమా కెప్టెన్ మిల్లర్ అనుకుంటా ఫ్లాప్ అయింది. దాని ముందు సార్ అనేది సూపర్ హిట్ అయ్యిందన్న. సో ఈ సినిమా యాక్టింగ్ ఎలా ఉంది అన్న? FJ సూర్య గారు తనే ఒక పెద్ద డైరెక్టర్ అన్న, ఇంకా పర్ఫార్మర్ కూడా. తన యాక్టింగ్ గురించి మనం ఏం చెప్తాం, మన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉందన్న. సినిమా మాత్రం కిరాకు, ఆ స్టైల్, ఆ యాటిట్యూడ్, ఆ రౌడిజం గురించి. ఒక రౌడీ వలన ఒక సామాన్యమైన ఫ్యామిలీ ఇబ్బంది పడితే ఒక్కడు సింహంలాగా వస్తాడు.